అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ రాజగురువు సలహా. పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, భీతి గొలిపే ఈ శ్మశానంలో ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు పడుతున్న శ్రమ అంతా ఎలాంటి కార్యం సాధించేందుకో తెలియటం లేదు. అయితే ఇదంతా స్వబుద్ధితో ఆలోచించి చేస్తున్నదా లేక పరుల సలహాల కారణంగానా అన్న సందేహం కలుగుతూ ఉంది. రాజులు కొన్ని సందర్భాలలో తమ మంత్రుల సలహాల కన్నా రాజగురువుల సలహాలను ఎక్కువగా విలువ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అలాంటి గురువుల్లో కొందరు రాజు అర్థించాడు గనక సమయానికి తోచిన సలహా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. విక్రమసేనుడు అనే రాజుకి పరస్పర విరుద్ధము, ఎక్కడా పొంతలలేని హాస్యాస్పదమైన సలహా ఇచ్చిన ఆయన గురువు గురించి చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. మహారాజు విక్రమసేనుడు తమను కన్నబిడ్డల్లా చూసుకుంటాడని దేశ ప్రజలు అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన కన్నబిడ్డ అవక్రసేనుడు మాత్రం తండ్రి తనను దత్తుడి బిడ్డలా చూస్తున్నాడని అనుకుంటూ ఉంటాడు. అయితే అందుకు కారణమూ ఉంది. యువరాజు అవక్రసేనుడు సకల విద్యలలోనూ నిపుణుడైనప్పటికీ మహారాజు కొడుకులో రోజు ఏదో ఒక తప్పు చూపించి మందలిస్తూనే ఉంటాడు. మనిషి అన్నాక తప్పు చెయ్యకుండా ఉండడు. మీరు నాలో తప్పుల్ని తప్ప మంచిని చూడటం లేదు, ఇది మీకు భావ్యం కాదు అని అవక్రసేనుడు తండ్రికి మనవి చేసుకున్నాడు. నీవు యువరాజువి, నీలో ఏమాత్రం గొప్పతనమున్నా పొగడడానికి చాలామంది అనుచరులు సిద్ధంగా ఉంటారు. తండ్రిని కాబట్టి నేను నీకు నీ తప్పులను చెప్పగల సాహసం చేస్తున్నాను. నీలో మంచిని నేను చూశానా లేదా అని ఆలోచించకు. నేను చెప్పిన దానిలో తప్పు నిజంగా ఉందా లేదా అని ఆలోచించు. ఆ తప్పుని సవరించుకో అని విక్రమసేనుడు కొడుక్కి నచ్చజెప్పాలనుకున్నాడు. అలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక రోజున విక్రమసేనుడికి ఏదో జబ్బు చేసింది. రాజవైద్యులు వచ్చి చూసి 2 మాసాల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారు. అప్పుడు ఆయన కొడుకుని పిలిచి తాత్కాలికంగా రాజ్యపాలన చూడవలసిందిగా కోరాడు. నేను ఇంకా రోజు చాలా తప్పులు చేస్తూనే ఉన్నాను. ఏ తప్పులు చేయని వాడిని వెతికి పట్టుకుని రాజ్యపాలన అప్పగించండి అన్నాడు అవక్రసేనుడు కఠినంగా. నాయనా, మన దేశంలో రాజ్యపాలనకు నిన్ను మించిన సమర్థుడు లేడు. అందుకే నీకు రాజ్యపాలన అప్పగించాలి అని అనుకుంటున్నాను. మునుముందు ఎలాగో ఆ బాధ్యత నీవే తీసుకోవలసి ఉంది కదా. ఇది నీకు శిక్షణగా కూడా పనికి వస్తుంది అంటూ విక్రమసేనుడు కొడుకులో ఉన్న గొప్ప రాజలక్షణాలన్నీ చెప్పి పొగిడాడు. తండ్రి తనను పొగుడుతూ ఉంటే అవక్రసేనుడికి చాలా సంతోషం కలిగింది. అతడు వెంటనే, నేను తప్పకుండా పాలనా బాధ్యత స్వీకరిస్తాను. ఈ 2 మాసాలలో నా సమర్థతను నిరూపించుకుంటాను. కానీ ఒక నియమం, ఈ 2 మాసాలలోనూ ఒక్క తప్పు జరిగినా సరే నేనిక ఈ దేశానికి రాజుగా ఉండను అని తండ్రికి చెప్పి వెళ్ళిపోయాడు. మహారాజుకి ఏం చేయాలో పాలుపోక రాజగురువుకు కబురు పెట్టాడు. ఆయన వచ్చి విషయం తెలుసుకుని, అవక్రసేనుడి మాటలు, ప్రవర్తన నాకు ముచ్చటగా ఉన్నాయి. తప్పు చేయకుండా రాజ్యపాలన చెయ్యాలనుకుంటున్నాడు. నువ్వు యువరాజును తప్పులెంచడం మానేసేయి అన్నాడు. గురువర్య, తెలిసి యువరాజు తప్పటడుగు వేస్తే ఎలా సహించేది అని వాపోయాడు విక్రమసేనుడు. రాజగురువు నవ్వి, ఎన్ని సూత్రాలు తెలిసినా ఈత రావాలంటే నది ఒడ్డున కాకుండా లోతు నీటిలోకి దిగి ఈత నేర్చుకోవాలి. నువ్వు సంకోచించకుండా అతడు పెట్టిన ఈ నియమానికి ఒప్పుకో. నీవు మనసు మాత్రం ప్రశాంతంగా ఉంచుకోవాలి. రోజూ కొంతసేపు యోగనిష్టలో ఉండి దైవధ్యానం చెయ్యి. నీలో సహనం పెరుగుతుంది అని మహారాజుకి నచ్చచెప్పాడు. ఆ ప్రకారం విక్రమసేనుడు అవక్రసేనుడి నియమానికి ఒప్పుకుని రాజ్యపాలనా భారం అప్పగించాడు.
అప్పటి నుంచి ప్రతిరోజు యువరాజు మహారాజును కలుసుకుని ఆ రోజుకు తానేం చేసినది, అందుకు ఫలితంగా ఏం జరిగింది కూడా చెప్పేవాడు. మహారాజు అతడి దక్షతను, కార్యదీక్షను మెచ్చుకునేవాడు. అలా 2 మాసాలు గడిచేసరికి అవక్రసేనుడు సమర్థుడైన రాజుగా పేరు తెచ్చుకున్నాడు. విక్రమసేనుడిలో పూర్తి విశ్రాంతి తీసుకోవాలన్న కోరిక పుట్టి బలపడింది. ఆయన రాజగురువుని సంప్రదించి అవక్రసేనుడికి రాజ్య పట్టాభిషేకం కూడా జరిపించేశాడు. అలా 2 సంవత్సరాలు గడిచాయి. రాజ్యపాలన సమర్థవంతంగా నడుస్తూ ఉంది. అవక్రసేనుడిని మెచ్చుకునేవాళ్లే తప్ప అతడికి తప్పులు చెప్పేవారే లేరు. అయితే తన పాలనా పద్ధతుల్లో చిన్న చిన్న తప్పులు దొర్లుతున్నాయని, వాటిని తను గ్రహించలేకపోతున్నానని అవక్రసేనుడిలో అనుమానం కలిగింది. అనుమానం నివృత్తి కోసం అనుచరుల్ని అడిగి చూశాడు, మంత్రులని అడిగాడు, తన తండ్రిని అడిగాడు. ఒక్కరూ అతడి పద్ధతుల్లో కానీ ఆలోచనల్లో కానీ లోపాలున్నాయని చెప్పలేదు. అతడు ఒకరోజు తండ్రితో, నాకు అహంకారం కంటే ప్రజాక్షేమమే ముఖ్యం. గతంలో నా బుద్ధి పూర్తిగా వికసించలేదు కనుక మీకు ఒక నియమం పెట్టాను. ఆ నియమం సంగతి మరిచిపోండి. నాకు నా తప్పులు తెలుసుకోవాలని ఉంది. అది తెలుసుకుంటేనే నేను గొప్ప రాజును కాగలను. మీరు ఇదివరకులాగానే నా తప్పులు నాకు చెబుతూ ఉండండి అని వేడుకున్నాడు. అందుకు విక్రమసేనుడు, నాయనా, నీలో తప్పులున్నప్పుడు నిర్మొహమాటంగా చెప్పాను. ఇప్పుడు నీవు నీ సమర్థతను నిరూపించుకున్నావు. నీలో ఒప్పులే తప్ప తప్పులు లేవు. నేను ఏ నియమానికి లోబడి ఈ మాట చెప్పడం లేదు. నన్ను నమ్ము, నిజంగానే చెబుతున్నాను అన్నాడు. అవక్రసేనుడి మాటలకు తృప్తిపడక తల్లి దగ్గరికి వెళ్ళి తండ్రి తన తప్పులను గురించి చెప్పే ఉపాయం చెప్పమని అడిగాడు. అందుకామె, నాయనా, మనిషన్నాక తప్పులుండి తీరుతాయి. చేసిన వారికి తప్పులు తెలియవు, ఎదుటివారికి తెలుస్తాయి. నీ తండ్రి నా తప్పులను కూడా చెబుతూ ఉండటం వల్ల నేను ఎంతో ప్రయోజనం పొందాను. కానీ కొంతకాలంగా నీ తండ్రికి నాలో కూడా తప్పులు కనిపించడం లేదు. ఈ విషయంగా నువ్వు రాజగురువుని సంప్రదించడం మంచిది అని చెప్పింది. అవక్రసేనుడు రాజగురువును కలుసుకుని తన సమస్య చెప్పుకున్నాడు. ఆయన కాసేపు ఆలోచించి, ఎవరైతే తమ తప్పులు తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటారో వారు ఇంకా ఇంకా వృద్ధిలోకి వస్తారు. నీ బుద్ధి ఇప్పుడు బాగా వికసించింది. అయితే పూర్వం నువ్వు నీ తండ్రికి నీ తప్పులెన్నినా సహించలేకపోయావు. అందువల్ల నీ అనుచరులు, మంత్రులు నీ తప్పులు పైకి చెప్పడానికి సంకోచపడుతున్నారు. ఇందుకు ఒక్కటే ఉపాయం. నీ తండ్రి చేత నీ తప్పులు చెప్పించాలి. ఆయన నీ తప్పులు చెప్పాలంటే నువ్వు ఆయనకు బాగా కోపం తెప్పించాలి అన్నాడు. అవక్రసేనుడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తండ్రికి కోపం తెప్పించే పనులేమిటని తల్లిని అడిగాడు. ఆమె కాసేపు ఆలోచించి, ఆయన చెప్పిన ప్రతి మాటను ఖండించాలి. దేశంలో ఏ అనర్థం జరిగినా అందుకు ఆయన పూర్వీకులను తప్పుపట్టాలి. అలాంటప్పుడు ఆయనకు చాలా కోపం వస్తూ ఉంటుంది అని సలహా ఇచ్చింది. అవక్రసేనుడు వెంటనే తల్లి సలహాను పాటించాడు. రాజగురువు చెప్పాడు కదా అని మహారాణి కూడా భర్తకు కోపం తెప్పించటానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంది. కొడుకు భార్య తనకు చిరాకు తెప్పిస్తూ ఉంటే విక్రమసేనుడు ఇబ్బందిలో పడ్డాడు. ఆయన తన కోపాన్ని అదుపు చేసుకోవటానికి యోగనిష్ట కూడా సహకరించటం లేదు. అందుకాయన కలవరపడి రాజగురువును కలుసుకుని, గురువర్య, రాజాంతఃపురంలో ఉంటూ నేను నా కోపాన్ని అదుపు చేసుకోలేకుండా ఉన్నాను. నా కుమారుడిప్పుడు చక్కగా రాజ్యపాలన చేస్తున్నాడు. కాబట్టి నేనిక వానప్రస్థాశ్రమం స్వీకరించి ఏ అరణ్యాలకైనా వెళ్ళి తపస్సు చేసుకుందామని అనుకుంటున్నాను అంటూ తన ఉద్దేశం చెప్పాడు. రాజు కోరికను రాజగురువు చిరునవ్వుతో వింటూ, రాజా, అప్పుడే వానప్రస్థాశ్రమం స్వీకరించడం నీకు మంచిది కాదు. నువ్వు నీ కోపాన్ని అదుపు చేయవలసిన అవసరమూ లేదు. ఇక నువ్వు నీ యోగనిష్టను మానుకో.
రాజంతపురంలో ఎప్పటిలాగే సుఖంగా జీవనాన్ని కొనసాగించు అని అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా విక్రమసేనుడికి రాజగురువు ఇచ్చిన సలహా విచిత్రంగా లేదా? గతంలో ఆయనకు కోపాన్ని అదుపు చేసుకోమని, అందుకు యోగనిష్ట ఉపయోగపడగలదని సలహా ఇచ్చాడు. ఇప్పుడు కోపాన్ని అదుపు చేయవలసిన అవసరమే లేదంటున్నాడు. ఇది ఏమాత్రం పొంతన లేని హాస్యాస్పదమైన సలహాగా కనిపించటం లేదా? తన కోపమే తన శత్రువు అంటారు. అటువంటప్పుడు ఎంతో విజ్ఞత చూపించవలసిన రాజగురువు ఇవ్వవలసిన సలహాయేనా ఇది? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అహంకారంతో కూడిన అకారణ కోపం మనిషికి అన్ని విధాల హాని కలిగిస్తుంది. కానీ న్యాయమైన కోపం తప్పు కాదు. ఒక్కొక్కసారి సహనం చెడును కూడా మంచి అనుకునేలా చేస్తుంది. అవక్రసేనుడిప్పుడు ప్రజారంజకంగా పాలన చేస్తూ తన తప్పులేమైనా ఉంటే తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాడు. అలాంటప్పుడు రాజు అతడి ప్రవర్తనలో తప్పులేమైనా ఉంటే చెప్పడం ఎంతో ప్రయోజనకరం. ఆ కారణం వల్లనే రాజగురువు విక్రమసేనుడికి సహనాన్ని పెంచే యోగనిష్టను పాటించవలసిన అవసరం లేదని సలహా ఇచ్చాడు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.